ఓయ్ అన్న తింటావా వేసుకురావాలా? అబ్బా తిన్నామంటే నువ్వేనే పొద్దు పొద్దుగల ఛాయ్ తాగకముందు ఆకలి అయితే అన్నం తింటావు ఆరోగ్యం గురించి ఆలోచిస్తాను చూడు. ఏ గట్ల కాదు, సాయం మొత్తం నేనే తాగిన. అట్లెట్లా అయిపోయింది? నాకు బాగా తలకాయ నొత్తందని నీకు పోసే సాయి కూడా నేనే తాగిన. పొద్దు పొద్దుగల తలకాయ నొచ్చుడైంది. అది పుట్టింటికి రావే పొట్టి సీరియల్లా చిట్టి చిన్న కొడుకు చీమ గుట్టి పెయ్యంత విషయం బట్టి ఆగం ఆగం చేస్తాడు కొడుకు. రాత్రంతా ఆలోచించుకుంటూనే ఉన్నా, అందుకే తలకాయ ఘోరంగా నొత్తాంది. వెనకటికే నీయాసం ఉంటుంది, ఊరికే ఉండలేక ఉల్లిగడ్డ కోసుకుంటే ఏడ్చిందట. ఒక్కొక్కడు ఉన్నదాంతో బాధపడతా అంటే నీకు మంచిగా బంగారం ఎక్క చూసుకుంటానా, నువ్వు అడిగిందలా తీసుకొచ్చి ఇస్తానా, నీకెందుకే ఇవన్నీ? ఏంద్రా లొల్లి? ఏ లొల్లి కాదు, వాళ్ళు ఏదో ముచ్చట పెట్టుకుంటాండ్రు. ఇక చూడు మామ, నీ కొడుకు ఎట్లా చేస్తాడో. ఇంకా పోరానికి పానం మంచి లేక పాపం అంటే నన్ను కోపం చేస్తాడు. అవురా కమలు, తిండి తినగా సరిపోదురా, మనిషి అన్న తర్వాత ఇంత జాలి దయ ఉండాలరా. ఇంట్లో రెండు ఛాయశాలీలు ఒకటి పిండి చాలు ఉన్నాయి కానీ సరిపోదా? ఏంద్రా రోజుకింత నీ జీవితంలో మలుపొత్తది అనుకుంటే ఏదో బలిపొత్తాంది. ఏమత్తమ్మా, నీ కొడుకుని గట్లా అనకు. నువ్వు ఆయన ఏమన్నా అంటే నా పానం పిడికల మీద వేసి ఉడకబెట్టినట్టు అవుతుంది. ఎంతైనా నేను కట్టుకున్నాడు కదా. నా పిల్లలకి నేనంటే ప్రేమ ఎక్కువనే. 10,000 పెట్టుకున్న ప్లాస్టిక్ టీవీని పానములో చూసుకుంటాం. 10 లక్షలు పెట్టి చేసుకున్న పెళ్ళి ఇంకెంత మంచి చూసుకోవాలి నిన్ను?